మహావీర్ ఇంజనీరింగ్ కాలేజ్ లా ఎక్కడికక్కడ దోపిడి తప్ప ఇంకొక రాజకీయం లేదు. ఒక స్టూడెంట్ భవిష్యత్తు గురించి ఆలోచించే సొసైటీ లేదు. ఇక్కడ ఒక్క మేనేజ్మెంట్ కూడా ఆలోచించే వ్యక్తులు లేరు. ఏ రకంగా పడితే ఆ రకంగా పైసలు వసూలు చేసే పనిలో మాత్రమే ఉన్నారు కానీ విద్యార్థి భవిష్యత్తు కోసం ఆలోచించే ఒక్క మేనేజ్మెంట్ లేదు, ఒక్క ఫ్యాకల్టీ కూడా లేదు. చెప్తున్నా, ఒక్కొక్క స్టూడెంట్ కి అడ్డగోలుగా అటెండెన్స్ లేదని చెప్పి డిటైన్ చేయడము, తంబు ప్రాబ్లం వాళ్ళది పెట్టుకొని డిటైన్ చేయడము, సర్టిఫికెట్లు ఇవ్వకపోవడము, 2 రోజులు ఎగ్జామ్ ఫీజు లేట్ కడితే 10,000 రూపాయలు వసూలు చేస్తున్నటువంటి ఇంజనీరింగ్ కాలేజ్ ఏదైనా ఉందంటే కేవలం మహావీర్ ఇంజనీరింగ్ కాలేజ్ మాత్రమే. ప్రతి స్టూడెంట్ కి దాదాపు 2019లో అయిపోయినటువంటి స్టూడెంట్ కి ఈ రోజుకి 2026 వరకు తింపుకుంటున్నటువంటి యజమాన్యం ఏది ఉందంటే అది మహావీర్ ఇంజనీరింగ్ కాలేజ్ మాత్రమే. స్టూడెంట్ దాదాపు 3 సంవత్సరాల నుంచి కంటిన్యూగా ఇదే కాలేజీకి వస్తా ఉన్నాడు. నా సర్టిఫికేట్ నాకు ఇవ్వండి సార్ అని అంటే నువ్వు డిటైన్ అయిన ఫీజు కట్టు, లేట్ ఫైన్ కట్టు, ఎగ్జామ్ ఫీజు కట్టు అదని చెప్పి అడ్డగోలుగా పైసలు అడుగుతున్నటువంటి మేనేజ్మెంట్ ఏదైనా ఉందంటే అది కేవలం మహావీర్ ఇంజనీరింగ్ కాలేజ్ మాత్రమే. కలవడానికి సెక్రటరీ కలవడానికి వస్తే సెక్రటరీ ఉన్నాడు, ప్రిన్సిపాల్ కలవడానికి వస్తే ప్రిన్సిపాల్ ఉన్నాడు. ఇక్కడ ఉన్నటువంటి అధికారులను కలిస్తే మాకు సంబంధం లేదని చెప్పి చేతులు ఎత్తేస్తారు. సర్టిఫికేట్లు ఏమో బీరువాలో పెట్టుకుంటారు. మా సర్టిఫికేట్లు మాకు ఇవ్వండి అంటే మాకు సంబంధం లేదు, మీకు సంబంధం లేదు. వీళ్ళకి అటెండెన్స్ లేకపోతే డిటైన్ చేస్తారు, వాళ్ళు మాత్రం అటెండ్ చేయాలి కాలేజీలో. క్యాంపస్లో ఏమవుతుందో తెలియదు, ఒక స్టూడెంట్కి ఏమవుతుందో తెలియదు. వచ్చి ప్రశ్నిస్తేనేమో పోలీసు వాళ్ళని పిలిచి అరెస్ట్ చేపించడం. అడ్డగోలుగా అక్రమాలు చేస్తున్నటువంటి ఇంజనీరింగ్ యాజమాన్యం కేవలం మహావీర్ ఇంజనీరింగ్ కాలేజ్ మాత్రమే. ఇప్పుడు కూడా కలవడానికి వస్తే మాకు సంబంధం లేదని చెప్పి చేతులు ఎత్తేస్తున్నటువంటి యాజమాన్యం. కలుద్దామంటే ప్రిన్సిపల్ లేడు, సెక్రటరీ లేడు. స్టూడెంట్స్ రక్తాలు లాగుతున్నటువంటి యాజమాన్యం ఒక్కరు కూడా స్టూడెంట్ గురించి ఆలోచించే యాజమాన్యమే కాదు ఇది. ఆపేసే